ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వీడి కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వారికి బుధుడు 2వ తేదీ మీ వ్యయస్థానంలోకి వస్తుంది. అష్టమాధిపతి అలాగే లాభాధిపతి. రవి వచ్చేసి మీకు 17వ తేదీ వరకు ఈయన మీ యొక్క లాభస్థానమైనటువంటి కన్యారాశిలో సంచరిస్తారు. బుధుడు వచ్చేసి 2నే తులలోకి వస్తారు అక్టోబర్ 2వ తేదీ. శుక్రుడు వచ్చేసి అక్టోబర్ 9వ తేదీ ఈయన కన్యారాశి సంచారం చేస్తారు. ఇక్కడ ఉండడం శుక్రుడు రవి కలిసి ఉండడం ఇవి మూఢాల టైం అంటారు. వివాహాలు ఇవన్నీ కూడా జరపరు. రవి తోటి గురుడు కానీ శుక్రుడు కానీ కలిసి ఉంటే శుక్రమూఢమి, గురుమూఢమి అంటారు. ఈ టైంలో పెళ్ళిళ్ళు జరగవు. విందు వినోదాలు పాల్గొనే అవకాశం కూడా లేదు. ఈ టయానికి ఇది ఒక తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటంటే, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. అంటే వ్యయాధిపతి, సప్తమాధిపతి వ్యయంలో ఉన్నారు. జీవిత భాగస్వామికి ఏవేవో ఆటుపోట్లు వస్తుంటాయి. సొసైటీలో మీ యొక్క పేరుకు మధ్యలో ఇబ్బంది కలుగుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ జరిగి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా జటిలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మజిల్స్ పట్టేయటము, కొంచెం హెడేక్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం బయటపడాలంటే ఇక్కడ మాంది గ్రహాన్ని మనం పూజించాలి. ఈ గ్రహాలను మనం గుర్తుపెట్టుకుంటే చక్కగా మన జీవితం మనకు సౌలభ్యంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకు శని భగవంతుడు మీకు పంచమంలో ఉన్నారు. ఈ పిల్లల గురించి మీకు ఆలోచించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వారి పైకి బాగున్నప్పటికీ వాళ్ళకి ఏవో మనోవేదనలు ఉంటాయి. తద్మూలకంగా వారు చక్కగా జీవించలేని స్థితికి వెళ్ళిపోతారు. దాని నుంచి మీరు బయటపడాలంటే పిల్లలకు ఒకసారి రుద్రాభిషేకం చేయించారంటే ఈ యొక్క శని దోషం పోతుంది. లేదా హనుమాన్ చాలీసా పాటని పాటించండి. మనకు 6లో శని కాబట్టి 5లో శని కాబట్టి తృతీయాధిపతి, చతుర్థాధిపతి కాబట్టి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మదర్ తోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుని యొక్క శనికి కొంచెం ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. దాని నుంచి బయటపడాలంటే ముందు మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు గురువు వచ్చేసి చక్కగాను అష్టమంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పంచమాధిపతి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పిల్లలకి ఏవో చిరాకులు కలుగుతూ ఉంటాయి. 2వ ఇంట్లో మాత్రం మీకు భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఎండ్ ఆఫ్ డేకి ఒకసారి రాశి మారుతాడు, కానీ ఉంటాడు కాబట్టి చాలా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.